వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు జగదీశ్వర్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల వల్ల ఈ సభ అందరికీ సమానమైన అవకాశాలు కల్పించాలి, ఈ సభ మీ సొంతం కాదు, మా అందరి తరపున పెద్ద మనిషిగా మీరు ఆ చైర్లో కూర్చున్నారని చెప్పి అన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పుపడుతూ సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. దీన్ని మీరు చాలా పెద్ద తప్పది, నిజంగా అవమానపరిచారు. చాలా పెద్ద తప్పది. ఎందుకంటే అది ఇస్ ద ప్రాపర్టీ. అక్కడ స్పీకర్ గారు సపరేట్, అవును, పార్టీకి స్పీకర్ గారు అనేది ఒక ఇండివిజువల్. ఆయన ఇండివిజువల్గా అందరికీ సమానంగా ఎలాగివ్వాలో ఏమి ఇవ్వాలో ఆయన ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయన మొత్తం టోటల్గా దాని కమిటీలు ఉంటాయి, దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ స్పీకర్ని చైర్ని అవమానించకూడదు, చైర్ని మాట్లాడకూడదు, చైర్ని అవమానించి మాట్లాడకూడదు. ఇది మీ సొంతం కాదు, మీ సొత్తు కాదు అని, మీ సొత్తు మీ కాదు, నువ్వు అంటే అవమానించాడు. చూశాను నేను కూడా, నాకు అవమానించాడు ఇవన్నీ అయిపోయింది. ఒక గర్వం. కేటీఆర్ గారు మాకు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అహంకారం, దొరల అహంకారంతో కొట్టుమిట్లాడుతూ రాజకీయాన్ని ఆయన ఏంటంటే మాకు మంది ఉంది, మారుబలం ఉంది, డబ్బు ఉంది, ఉద్యమంలో మేము సంపాదించిన డబ్బు ఉంది, ఉద్యమం తర్వాత 10 సంవత్సరాల గవర్నమెంట్ వచ్చి మేము దోచుకున్నామన్న అహంకారంతో ఆయన మాట్లాడిన మాటలే ఉన్నాయి తప్ప, నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే, నేను తప్పు మాట్లాడుంటే నేను క్షమాపణ కోరుతున్నాను, దయచేసి నాకు వెరీ ఇంట్రెస్టెడ్, గవర్నర్ గారి ప్రసంగం నేను వినాలి, నేను చెప్పాలి, నేను చెప్పవలసింది ఉంది మిలాట్, నేను వెనక్కి తీసుకోండి అని ఒక మాట అంటే ఏమేమి పోతుంది అని అడుగుతున్నా. మనం దేవుడు లాంటి స్పీకర్ గారి చైర్కి క్షమాపణ చెప్తే తప్పే ఉంది. అక్కడ ప్రసాద్ గారికి క్షమాపణ చెప్పట్లా, చైర్కి క్షమాపణ చెప్తున్నాం. అది కూడా తెలియని వాళ్ళు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారా అని అడుగుతున్నా నేను. ఒక అహంకారంతో విరవీగుతూ, అహంకారంతో మాట్లాడుతూ, ఒక చిన్న పనికి, చిన్న తప్పుకి రాష్ట్రం మొత్తం, మీరు తప్పు చేసి రాష్ట్రం మొత్తం నిరసన వ్యక్తం చేయాలి. ఎందుకంటే డబ్బు మీ దగ్గర ఉంది కాబట్టి. ధర్నాలు చేసినా ఏం చేసినా డబ్బు ఖర్చు అవదా? తిండి ఉట్టినా వస్తుందా? కార్యకర్తలు ఇంట్లో పెట్టుకుంటారు డబ్బు? పార్టీ ఇవ్వాల్సిందే, అది మీకు తెలుసు. కాకపోతే ఇంకో 20 సంవత్సరాలైనా పార్టీ కష్టపడి పార్టీని పోషించగల దమ్మున డబ్బు ఇచ్చారు, ఫండ్స్ ఉన్నాయి. కనుక ఆ ఫండ్స్ ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం, రాష్ట్ర వ్యాప్తంగా. మట్టి విక్రమార్క గారికి మీరు అవమానపరిచారే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేశారే, మొత్తం ఎన్నో జరిగాయి కదా. మరి మీరు ఏకవచనంతో మాట్లాడారే. ఈరోజు తిట్లు పురాణం అంట, తిట్లు పురాణం స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు కదా, తిట్లు పురాణం స్టార్ట్ చేసిందే కేటీఆర్ గారు కదా, తిట్లు పురాణం స్టార్ట్ చేసిందే మొత్తం బీఆర్ఎస్ నాయకులు కదా. అలాగే వాళ్ళు చేశారు. అంటే నేనేమన్నా ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుకోండి, ఏమైనా తప్పలేదు. కాకపోతే చైర్కి మనం క్షమాపణ చెప్పి మనం ఈ సెక్షన్లో పాల్గొని ఉంటే బాగుండేది. క్షమాపణ చెప్పకుండా పునరాలోచించమని అనడం కూడా కరెక్ట్ కాదు. అవసరమైతే బేసిక్గా క్షమాపణ చెప్తాం, మేము తప్పు జరిగింది. చైర్ మళ్ళీ చెప్తున్నారు, చైర్కి క్షమాపణ చెప్తున్నారు. మీరు వ్యక్తిగతంగా ప్రసాద్ గారికి చెప్పట్లేదు, అర్థం చేసుకోవాలి. కనుక ఒక దళిత నాయకుడికి చెప్పట్లేదు. అది కూడా మీరు అవమానంగా భావిస్తే, మీరు రాష్ట్రాన్ని చీఫ్ మినిస్టర్, దళిత నాయకుని చీఫ్ మినిస్టర్ చేస్తానన్న మాట మర్చిపోయారా కేసీఆర్ గారు? ఒక్కసారి మీ గుండెలో మేము 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాలు పొలం ఇస్తానని మర్చిపోయారా? అంటే దళితుల మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్రానికి తెలుసు కాబట్టే మిమ్మల్ని ఆ సీట్లకి పరిమితం చేశారు, ప్రతిపక్షానికి. కనుక ఇప్పటికైనా మీరు ఆలోచించి, ఇప్పటికైనా ప్రతిపక్షానికి పోరాడండి. ప్రతిపక్షంలో ఏం కావాలో మీరు, అధికార పక్షం ఏం చేయాలో చేయించండి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి మీరు చేయించండి తప్ప ఈ విధంగా ప్రతిపక్ష స్పీకర్ గారిని అవలేలంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పవలసిందే. అసలు యాక్చువల్గా అసెంబ్లీని, ఆయన ఎమ్మెల్యేనే రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలన్న మాట అంటున్నానంటే, రేపు ఇంకొకరు ఆ చైర్ని అలాగ మాట్లాడరు. ఇట్స్ వాల్యుబుల్గా ఉంటుంది. చైర్ అంటే ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్. స్పీకర్ అంటే వెరీ వెరీ వాల్యుబుల్. కనుక వాళ్ళకున్న చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ బుక్ అలాంటిది, ఆ రూలింగ్ అలాంటిది. కనుక దయచేసి మన అసెంబ్లీలో మాట్లాడుతున్నాం అంటే ప్రజల పక్షాన, ప్రజల కోసం
మనం మనం అసెంబ్లీకి పంపించారు. మనం అందరం కలిపి అసెంబ్లీకి ఆయన స్పీకర్గా ఎన్నుకున్నాం ఆ చైర్కి. అది పెద్ద మనిషిగా ఆయన చైరు మనందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేయనప్పుడు డిఫరెంట్ రూలింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ వాకౌట్ చేసేది ఉంది, మీరు లేదనుకుంటే మీరు రూల్ పొజిషన్ చెప్పేది ఉంది, చాలా ఉన్నాయి. ఏకవచనంతో మాట్లాడకూడదు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఓపిక కావాలి, సహనం కావాలి. మనం అక్కడ 2 కోట్ల మంది 2 లక్షల మంది ప్రతినిధిగా మనం వచ్చామని చూసుకోవాలి. మన నియోజకవర్గం వాళ్ళ భవిష్యత్తు మన మీద ఉందని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎండలో నిలబడి ఓటేసారా భవిష్యత్తు ఉంది, వాళ్ళు ఎండలో నిలబడి తిండి లేక బోన లేక నీరు లేక వాళ్ళు నిలబడి మన నాయకుడిని గెలిపించుకున్నారే, ఆ నాయకుడు వెళ్ళి అసెంబ్లీలో పోరాడి మన ఊరు డెవలప్ చేస్తాడని ఒక ఆశ మీ మీద పెట్టుకున్నారు 5 సంవత్సరాలు. ఆశ నిర్వీర్యం చేయొద్దు, ఆ ఆలోచన నిర్వీర్యం చేయొద్దు. వాళ్ళ ప్రజల నమ్మకం ప్రతినిధిగా మీరు వచ్చారు. మీరు ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మనం రేపు ఉదయం మన నియోజకవర్గం భవిష్యత్తు బాగుంటుంది. ఏ పార్టీ అయినా ఆ రోజు ఎలక్షన్ దాకే మనం అసెంబ్లీలో అందరం ఒకటే. మనకేం కావాలి, మన నియోజకవర్గానికి ఏం కావాలి, అది బీఆర్ఎస్ఆ బీజేపీ కాదు, సీఎం గారు ఎవరున్నా అనవసరం. అక్కడికి వెళ్ళి మన నియోజకవర్గానికి ఏం కావాలో చేసుకోండి. రాజశేఖర రెడ్డి గారి ఫార్ములా తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా తీసుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయాలు వేరు, డెవలప్మెంట్ వేరు. రాజకీయాలు ఎలక్షన్ దాకా, డెవలప్మెంట్ అనేది మనం దాకా. కనుక మనం మాట్లాడే పద్ధతిలో మనం ఏం కావాలో, మన రాష్ట్రానికి ఏం కావాలో నిధులు తెచ్చుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుందని నేను విన్నపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ అహంకారం తగ్గించుకొని నిలబడితే నెక్స్ట్ వస్తుంది. జనాలు గమనిస్తున్నారు అనేది మాత్రం కేటీఆర్ గారు అర్థం చేసుకోవాలా, హరీష్ రావు గారు వీళ్ళందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. కేసీఆర్ గారిని మేము ఎందుకు ఏమనమంటే, ఆయన ఉద్యమం నాయకుడు, ఆయన ఉద్యమంతో ఒక రాష్ట్రం తెచ్చాడు. ఆయన ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాం. ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నా ఎక్కడున్నా ఆయన గౌరవం ఆయనకి ఎప్పుడు దక్కుతుంది. ఎందుకంటే ఆయన గౌరవం ఆయనదే. ఆయన ఎవరు కూడా మాట్లాడని, ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడు. ఆయన నాయకత్వం వహిస్తే ఈ విధంగా మాట్లాడతారని, అలాగని అవమానిస్తారని నేను అనుకోను. ఆయన అంటే అన్ని పార్టీలకి గౌరవమే, అంటే అందరికీ గౌరవమే. సార్ ఇప్పుడు అసెంబ్లీలో సభను 15 నిమిషాలు వాయిదా ఇస్తున్నామని చెప్పారు. 3 గంటలైనా సభ స్టార్ట్ అవ్వలే. ఈలోపు ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో శ్రీధర్ బాబు మాట్లాడి మంతనాలు చేసి జయేశ్వర్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. ఫ్లోర్ లీడర్లకు కూడా తెలియకుండా ఎలా సస్పెండ్ చేసే రైట్స్ ఎక్కడని హరీష్ రావు గారు మాట్లాడారు. మీకు ఎక్కడైతే మీకు శాసనసభ వ్యవహారాల మంత్రి ఎవరు అనుకున్నారు, అది శాసనసభ వ్యవహారాల మంత్రి రూల్ పొజిషన్ చెప్తాడు. మొత్తం టోటల్గా షార్ట్ డిస్కషన్ పెడతారు. షార్ట్ డిస్కషన్ పెట్టిన తర్వాత మొత్తం టోటల్గా అందరూ అభిప్రాయం వింటారు. ఫ్లోర్ లీడర్స్ అంటే మీకు ఆల్రెడీ మన సిపిఐ చెప్పింది, మీకు మన పార్టీ పేరు ఎంఐఎం చెప్పారు, బీజేపీ మాట్లాడినట్టుంది. ఇవన్నీ మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా పొజిషన్కి వెళ్ళిన శాసనసభ వ్యవహారాల మంత్రి దానికి ఆయన రూల్ పొజిషన్ చెప్పాడు. రూల్ పొజిషన్ తీసుకొని ఓటింగ్ తీసుకొని చేశారు.